హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో వాట్సాప్ ప్రొఫైల్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, వాట్సాప్లో మన యొక్క నేమ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అలాగే అబౌట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా సెట్ చేయాలి అనేది యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేసి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి. చెక్ చేసి వాటిని చూడండి. ఇంకెందుకు కావాల్సిన మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం వాట్సాప్లో అబౌట్, అలాగే ప్రొఫైల్, అలాగే మన యొక్క వాట్సాప్లో మన యొక్క నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను. Windows moving W WhatsApp 15 of 16. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. WhatsApp document busy blank. WhatsApp desktop clickable WhatsApp button graphic to get missing image descriptions. Open the context menu. Button clickable connecting end dash to dash end encrypted. Button log out. Don't close this window. Your messages are downloading. Loading. ఇక్కడ మనకి వాట్సాప్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి వాట్సాప్ లోడ్ అయింది. ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ ఇస్తాను టాప్ ఆఫ్ ది పేజ్ కి. CTRL plus home clickable WhatsApp. ఓకే, ఇప్పుడు నేను బీఫర్ బటన్ తో మెనూ ఆప్షన్ కి నావిగేట్ అవుతున్నాను. To get missing image button clickable banner land new chat button menu button. మెనూ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. List with 4 items clickable new group button. ఇక్కడ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్ తో Clickable button star clickable button settings. సెట్టింగ్స్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. ఓకే, ఇప్పుడు నేను మరొకసారి కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తాను. CTRL plus home out of list. ఓకే, ఇక్కడ H for editing తో నావిగేట్ అవుతున్నాను. Clickable banner landmark settings heading level 1 back button settings. సెట్టింగ్స్ వచ్చింది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Banner landmark heading level 1 settings. Clickable Prasad ND. చూడండి, ప్రసాద్ అండి, ఇది నా యొక్క వాట్సాప్ లో నా యొక్క నేమ్. ఇది I love my India. ఐ లవ్ మై ఇండియా. ఇది నా యొక్క అబౌట్. Button notifications. బటన్ నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Clickable I Prasad ND. చూడండి, ప్రసాద్ అండి, ఇది నా వాట్సాప్ లో నేమ్ కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను. మన యొక్క ప్రొఫైల్, వాట్సాప్ ప్రొఫైల్ ఏ విధంగా చేంజ్ చేయాలి, అలాగే మన యొక్క వాట్సాప్ లో నేమ్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అలాగే అబౌట్ ఏ విధంగా చేంజ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. Banner clickable Prasad ND. ప్రసాద్ అండి పై ఎంటర్ ఇస్తాను. Enter. ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతున్నాను. Banner landmark clickable. Button status. Click to I love my India. About this is button click to edit. Prasad ND. Your name. Button photo. Banner landmark heading level 1. Button photo picker. చూడండి, బటన్ ఫోటో పికర్. ఓకే, ఇదేంటంటే మన యొక్క వాట్సాప్ ప్రొఫైల్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన ఇమేజ్ ను మనం వాట్సాప్ ప్రొఫైల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజ్ ను మనం కెమెరా ఆన్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, ల్యాప్టాప్ కెమెరాతో మనం ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఫోటో పికర్ పై ఎంటర్ ఇస్తాను. Enter. List with 4 items clickable out of list clickable button. Clickable list with 4 items button view photo. ఓకే, ఇక్కడ మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో పికర్ పై నేను ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ ఫోటో అంటే మన యొక్క ఫోటోని మనం చూసుకోవచ్చు. ఓకే, కావాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నేను డౌన్లోడ్ ఇస్తాను. Clickable button take photo. చూడండి, టేక్ ఫోటో అంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే మన యొక్క ల్యాప్టాప్ కెమెరా ఆన్ అవుతుంది. మనం అక్కడ నుంచి ఇమేజ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ ఇస్తాను. Clickable button upload photo. చూడండి, బటన్ అప్లోడ్ ఫోటో. ఓకే, మనం వాట్సాప్ ప్రొఫైల్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నచ్చకపోతే మనం వేరే ఇమేజ్ ని మనం అప్లోడ్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ ప్రొఫైల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క ల్యాప్టాప్ లో ఇమేజెస్ ఉంటాయి. ఓకే, నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. Clickable out of list with 4 items clickable button remove photo. అలాగే రిమూవ్ ఫోటో. ఓకే, మన యొక్క వాట్సాప్ ప్రొఫైల్ ని మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాట్సాప్ లో మన యొక్క ప్రొఫైల్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మీకు చూపించట్లేదు, ఇది చాలా సింపుల్. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఇమేజెస్ లేవు కాబట్టి నేను ఏమి చూపించలేదు మీకు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Out of list banner landmark button back. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. ఇక్కడ మరొకసారి నేను CTRL button but clickable help banner landmark button back. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Heading level 1 settings. Clickable Prasad ND. చూడండి, ప్రసాద్ అండి. ఓకే, ఇప్పుడు మనం వాట్సాప్ లో ప్రొఫైల్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలి, అలాగే ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇమేజ్ తీసుకోవాలని చెప్పేసి చూసాం. అవన్నీ కూడా ఆ యొక్క ఆప్షన్స్ మనం చూసాం. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను. Enter. చూడండి, ఇక్కడ నేను I love about this is not your username button Prasad ND. చూడండి, Your name. యువర్ నేమ్. Prasad ND. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ప్రసాద్ అండి అంటే వాట్సాప్ లో నా యొక్క నేమ్ ప్రసాద్ అండి. ఇక్కడ ప్రసాద్ అండి పై నేను ఎంటర్ ఇచ్చిన మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, Button click to edit. చూడండి, క్లిక్ టు ఎడిట్. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి ఈ యొక్క వాట్సాప్ లో ఉన్నటువంటి మన యొక్క నేమ్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి ఒక ఎడిట్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter Prasad ND. చూడండి, 16 edit Prasad ND. చూడండి, ఎడిట్ ప్రసాద్ అండి. ఇక్కడ మనకి
ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మరొకసారి నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఆ యొక్క ప్రసాద్ అండి నేమ్ నేను సెలెక్షన్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓకే, backspace D unselected home blank. ఓకే, ఆ యొక్క నేమ్ మొత్తం ప్రసాద్ అండి అని నేమ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఓన్లీ ఇప్పుడు ఒక నేమ్ అయితే ఇస్తాను. PRASAD prasad space DP. ఓకే, ప్రసాద్ DP అని చెప్పేసి నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాను నేను. చూడండి 60 edit prasad spelling error DP. చూడండి DP ప్రసాద్ DP అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే అవుట్ అవుతుంది కిందకి చూడండి. అంటే ఇక్కడ మనం ఇంకా 16 క్యారెక్టర్స్ అయితే ఇవ్వచ్చంట. మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి ఓపెన్ ఎమోజీ ప్యానల్స్. ఓకే, అంటే మన యొక్క సింబల్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను ఏమి ఇవ్వట్లేదు, నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి క్లిక్ టు సేవ్. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనం ఏదైతే మన యొక్క వాట్సాప్ నేమ్ చేంజ్ చేసామో అది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నేను క్లిక్ టు సేవ్ పై ఎంటర్ ఇస్తాను. ఒకసారి చూద్దాం, నేను అప్పేర్ చేస్తున్నాను. Button undo. Button. Banner landmark. Button back. Banner button back. Clickable button. Button. Button graphic to get missed. Button clickable. Heading level 1 profile. Button photo. Pick your name. Edit prasad spelling error DP. చూడండి ప్రసాద్ DP అని చెప్పేసి వచ్చింది కదా. Button click to edit. చూడండి క్లిక్ టు ఎడిట్. మనకి కావాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. This is not your username or pin. This name will be visible to your WhatsApp contacts. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏమని డిస్ప్లే చేస్తుందంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ యువర్ యూజర్ నేమ్ ఆర్ పిన్, ఓన్లీ వాట్సాప్ కాంటాక్ట్స్ నే ఇది విజిబుల్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. అబౌట్ ఇక్కడ అబౌట్ ఏముందో చూద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి ఐ లవ్ మై ఇండియా అబౌట్ ఉంది. మనకు కావాలనుకుంటే ఈ యొక్క అబౌట్ ని కూడా మనం ఏదైతే వాట్సాప్ లో మన యొక్క నేమ్ ఏ విధంగా చేంజ్ చేసుకున్నామో ఈ యొక్క అబౌట్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి క్లిక్ టు ఎడిట్ అబౌట్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. చూడండి ఎడిట్ ఐ లవ్ మై ఇండియా ఉంది కదా, ఇక్కడ ఒకసారి స్పేస్ ఇస్తున్నాను. ఓకే, స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఎండ్ ఇచ్చి ఇక్కడ బ్యాక్ స్పేస్ తో ఐ లవ్ మై ఇండియా ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక అబౌట్ అయితే యాడ్ చేస్తాను. I space L O V E love space M Y my space M O T H E R escape button open edit I love my mother. చూడండి ఐ లవ్ మై మదర్ అని చెప్పేసి అబౌట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే వెళ్ళి క్లిక్ టు సేవ్ పై ఎంటర్ ఇస్తాను. Button open emojis button click to save S to cancel. చూడండి క్లిక్ టు సేవ్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు మనకి అబౌట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను అప్పేర్ చేస్తున్నాను. చూడండి about banner button button undo banner landmark heading level 1 profile banner button photo pick your name edit button click to edit this is not your username about edit I love my mother. చూడండి ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఇండియా తీసేసి ఐ లవ్ మై మదర్ అని చెప్పేసి నేను అబౌట్ అయితే ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేశాను. ఈ విధంగా మనం మన యొక్క ప్రొఫైల్ చేంజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే అబౌట్ లో ఉన్నటువంటి టెక్స్ట్ కూడా మనం ఈ విధంగానే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రొఫైల్ అలాగే అబౌట్ అలాగే వాట్సాప్ లో మన నేమ్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్స్ అనేవి మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో కానీ మీకు నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.